హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో సేమియా పాయసం రెసిపీ చూపించబోతున్నానండి. మన ఇళ్ళలో చిన్న పెద్ద మంచి విషయం ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసం. చేయడం చాలా ఈజీ, కానీ చేసిన తర్వాత త్వరగా గట్టి పడిపోతుంది, ముద్దలాగా అయిపోతుంది అనే కంప్లైంట్ మాత్రం చాలా మందిలో ఉంటుందండి. సో అలా జరగకుండా పర్ఫెక్ట్గా ఖచ్చితమైన కొలతల్లో సేమియా పాయసాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక అసలు లేట్ చేయకుండా ఈ పర్ఫెక్ట్ సేమియా పాయసం రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. పాయసంలో నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లోకి మనకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా రంగు మారితే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఫ్రై అయినా కానీ మనకి టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు సేమియాని వేసుకొని వేయించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటున్నామో మిగిలిన వాటన్నింటిని కూడా ఇదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఈ సేమియాని లో టు మీడియం ఫ్లేమ్ మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని 3 కప్పుల చిక్కటి పాలను తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ కొలతల్లో తీసుకుంటే మనకు చల్లారిన తర్వాత కూడా సేమియా గట్టిపడి ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది. ఈ పాలని మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు తీసేసుకోవాలి. చూడండి, సేమియా చక్కగా లైట్ బ్రౌన్ కలర్లోకి మారిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం వేడి చేసుకున్న పాలను వేసుకోవాలి. ఇలా వేడి పాలను వేసుకునేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి, లేదంటే మనం వేడి పాలు వేసేటప్పుడు పాలు త్వరగా పైకి పొంగులాగా వచ్చేస్తాయి. ఇలా వేసుకున్న పాలలో ఈ సేమియా చక్కగా ఉడికిపోయి ఈ పాయసం కాస్త చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సేమియాని మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి. చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. మనం ముందుగానే మెత్తగా ఉడికించినట్లయితే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. సో ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తినాలనుకుంటే కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్లుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ పూర్తిగా కరిగిపోయి ఇంకాస్త చిక్కబడితే సరిపోతుంది. చూడండి, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జస్ట్ 2-3 మినిట్స్ లో ఇది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. త్వరగా దీంట్లోకి 2-3 క్రష్ చేసుకున్న ఇలాచీని వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకోవాలి. చూడండి, మనకి సేమియా పర్ఫెక్ట్ గా చిక్కగా రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే సేమియాని స్టవ్ ఆపేసి పక్కకు తీసేసుకోవాలి. ఇంకా చిక్కబడనిస్తే మనకి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. దీన్ని పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకి పర్ఫెక్ట్ గా చిక్కగా చల్లారిన తర్వాత కూడా అస్సలు గడ్డ కట్టకుండా మనం ఎప్పుడు చేసినా ఒకే కన్సిస్టెన్సీలో ఒకే టేస్ట్ లో వచ్చేలాగా పర్ఫెక్ట్ గా సేమియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఈ కొలతల్లో ఒకసారి సేమియాని ట్రై చేశారంటే మీకు కూడా చేసి ఎన్ని గంటలైనా సరే అస్సలు గడ్డ కట్టకుండా సేమియా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో తప్పకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్ లో సేమియాని ట్రై చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి పర్ఫెక్ట్ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.